ఏడు కొండలవాడ వెంకటేశ, ఎంత పని చేసినావు శ్రీనివాస. ఆరుగురిని బలి తీసుకున్నావు కదా స్వామి, ఇంకొకరిని బలి తీసుకున్నట్లయితే ఏడుగురు అయ్యేవారు. అంటే ఒక్కొక్క కొండకు ఒక్కొక్కరి చొప్పున ఏడుగురు అయ్యేవారు. ఎంతటి ఘోరం, ఎంతటి పాపం, ఏం తప్పు చేశారు స్వామి వాళ్ళు? తిరుపతి కొండలు 7 కాదు 5 అని ఏమైనా అన్నారా? తిరుపతి కొండలు 7 కాదు 5 అన్నవారిని బలి తీసుకుంటున్నావాట కదా, వీళ్ళు ఇటువంటి తప్పు ఏమైనా చేశారా? వైకుంఠ ఏకాదశి చూద్దామని టోకెన్ల కోసం వస్తే ఏకంగా వారిని వైకుంఠమే తీసుకెళ్ళావు కదా స్వామి, వారిపై మీకెందుకు అంత పగ? ఈ పాపానికి కారకులు ఎవరు? 7 కొండల మీద కూర్చున్న నీవా? నీ గుడికి చైర్మన్గా ఉన్న బిఆర్ నాయుడా? కనీస ఏర్పాట్లు కూడా చేయడం చేతగాని వాడికి చైర్మన్ పదవి ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారిదా? చేతగాని వాడికి అధికారం కావాలి, ఆ అధికారాన్ని ఎంజాయ్ చేయాలి, వచ్చిన ఆదాయాన్ని దోచుకోవాలి, దాచుకోవాలి, పంచుకోవాలి. ఇదే ఇప్పుడున్న ప్రభుత్వం యొక్క ప్రధాన లక్ష్యం. అంతేగాని ఇప్పుడున్న ప్రభుత్వానికి ఇటువంటి సంఘటనలు జరగకుండా ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలా ఏర్పాట్లు చేయాలి అనేది చేత కాదు. చంద్రబాబు నాయుడు గారి పదవి యోగం మొత్తం ఇటువంటి బలిదానాలపైనే ఉంటుంది. 2014లో అధికారంలోకి వచ్చినప్పుడు 2015లో పుష్కరాల టైంలో గోదావరి పుష్కరాల్లో రాజమండ్రిలో 29 మందిని బలి తీసుకున్నాడు చంద్రబాబు నాయుడు గారు. లోకేష్ పాదయాత్ర మొదలుగానే తారక రత్నం బలి తీసుకున్నారు. గుంటూరు సభలో 9 మందిని బలి తీసుకున్నారు. కందుకూరు సభలో 3-4 బలి తీసుకున్నారు. ఇంకా ఎంతమందిని బలి తీసుకుంటే ఈ ప్రభుత్వం మనుగడ సాగిస్తుంది? సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులు అందరూ మోడీ గారిని ప్రసన్నం చేసుకోవడానికి వెళ్ళి ఉంటారు. మోడీ గారి ప్రసన్నం కోసం దృష్టి పెట్టి ఉంటారు. తిరుపతిలోని భక్తుల ప్రాణాలను గాలి కుదిలేశారు. గాలి నాయుడు, బిఆర్ నాయుడు ఏం చేస్తున్నారు? పృథ్వీరాజు లెక్క వెనక నుంచి ఎవరినైనా పట్టుకుంటున్నాడా? ఇటువంటి పాపాత్మలకు చైర్మన్ పదవులు ఇస్తే ఇలానే జరుగుతుంది. భక్తులను గాలి కొదిలేసి పంపకాలపై దృష్టి పెట్టి ఉంటాడు టీడీటీ చైర్మన్. పుష్ప 2 సినిమా చూడడానికి వెళ్ళి ఒక మహిళ చనిపోయిందని 2 తెలుగు రాష్ట్రాల్లోని నాయకులందరూ రచ్చ చేశారు కదరా. అల్లు అర్జున్ని బాధ్యుని చేసి అరెస్టు చేయడంలో తప్పు లేదంటూ వాగారు. సంధ్య థియేటర్ దగ్గర చనిపోయిన రేవతి భర్తను ఏకంగా కోటేశ్వరుని చేశారు. గేమ్ చేంజర్ సినిమా ఈవెంట్కి వచ్చి వెళ్తున్న యువకులు యాక్సిడెంట్ అయి చనిపోతే వారిని ఎందుకు కోటేశ్వరులు చేయలేదు? ఒక్కడ కూడా కుటుంబాల దగ్గరికి వెళ్ళి వాళ్ళని ఎందుకు పరామర్శించలేదు? పక్క రాష్ట్రంలో సీఎం మా చేతిలో ఉన్నాడు, చట్టాలు మాకు చుట్టాలు అని అల్లు అర్జున్ని అరెస్ట్ చేయించారు. గేమ్ చేంజర్ సినిమా ఈవెంట్కి వచ్చి తిరిగి వెళ్తూ చనిపోయిన యువకుల యాక్సిడెంట్కు బాధ్యులుగా రామ్ చరణ్ని ఎందుకు అరెస్ట్ చేయకూడదు? బాధ్యత రహితంగా మాట్లాడిన ఏపీ డిప్యూటీ సీఎంని ఎందుకు అరెస్ట్ చేయకూడదు? తిరుపతి సంఘటనకు ఎవరు బాధ్యులు? బిఆర్ నాయుడా, పీకే నాయుడా, చంద్రబాబు నాయుడు గారా? ఎవరిపై కేసులు పెట్టాలి, ఎవరిని అరెస్ట్ చేయాలి? బిఆర్ నాయుడినా, పీకే నాయుడినా, చంద్రబాబు నాయుడు గారినా? ఎందుకంటే ఇది పరిపాలన వైఫల్యం వల్ల, బాధ్యత రాహిత్యం వల్ల జరిగిన ప్రమాదం. ఒక్క మహిళ చనిపోతే ఆమె భర్తను కోటేశ్వరుని చేశారు. ఇప్పుడు 6 చనిపోయారు. వారి కుటుంబ సభ్యులను కూడా అలానే కోటేశ్వరులనే చేయండి. ఇక్కడ 6 చనిపోయినా ఒక్కరిపై కేసులు ఉండవు, అరెస్టులు ఉండవు. ఎందుకంటే అధికారం మన చేతిలో ఉంది, చట్టం మన చేతిలో ఉంది, చట్టాలు మనకు చుట్టాలు. న్యాయ వ్యవస్థలో మన జేబు సంస్థ. న్యాయస్థానాలకు ఇటువంటి సంఘటనలు కనిపించవు, బాధ్యులు కనిపించరు. చంద్రబాబు నాయుడు గారి వల్ల ప్రత్యక్షంగా ఎంతమంది చనిపోయినా చంద్రబాబు నాయుడు గారిపై కేసులు ఉండవు, అరెస్టులు ఉండవు. గోదావరి పుష్కరాల్లో కానీ, గుంటూరు సభలో కానీ, కందుకూరు సభలో కానీ ఇలా 40 మందిని చంద్రబాబు నాయుడు గారు బలి తీసుకున్నారు. 40 సంవత్సరాల ఇండస్ట్రీ అనే చంద్రబాబు నాయుడు గారు 40 మందిని బలి తీసుకుంటే కానీ ఆయన అధికారంలో ఉన్నాడు. చట్టం చంద్రబాబు నాయుడు గారికి చుట్టము, న్యాయస్థానాలు ఆయన జేబు సంస్థలు. ఆయనపై ఎన్ని కేసులున్నా అరెస్టులు ఉండవు, స్టేలు మాత్రమే ఉంటాయి, దర్యాప్తులు ఉండవు, నిజాలు బయటికి రావు. తిరుపతి సంఘటన కూడా అంతే. ఈ సంఘటనలో బాధ్యులు ఎవరు ఉండరు, ఎవరిపై కేసులు ఉండవు, అరెస్టులు ఉండవు. ఎందుకంటే అధికారం మనది, చట్టం మన చేతిలో ఉంది, చట్టం మనకు చుట్టం, న్యాయస్థానాలు మనకు జేబు సంస్థలు.